హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మీకు మెయిల్ మెజ్ అనే టాపిక్ గురించి చెప్తాను. అసలు మెయిల్ మెజ్ ఎందుకు? జనరల్గా మనం ప్రోగ్రెస్ రిపోర్ట్స్ చూస్తాం. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 60 మంది ఉన్నారు. 60 మంది ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తయారు చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఒక్కొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ టెంప్లెట్ వచ్చేస్తుంది కదా, అంటే బ్లాంక్ కార్డ్ వచ్చేస్తుంది. దాని మీద మీ పేరు, ఫాదర్ నేము, 5-6 సబ్జెక్టుల మార్కులు టోటల్ వేసి ఇస్తారు. వాళ్ళు ప్రిన్సిపల్ గారు సైన్ చేయించి ఇస్తారు, అవునా కదా? సో ఇది చేయడానికి ఒక 60 మందికి అలా రాయాలంటే, అంటే ఒక టేబుల్ రూపంలో మీ మార్కులన్నీ వేసుకుంటారు. మీ పేరు, ఫాదర్ నేమ్, మార్కులన్నీ వేసుకుని ఒక్కొక్క లైను ఒక్కొక్క రిపోర్ట్ కింద రాస్తారు, అవునా కదా? ఫస్ట్ మీ నేము, మీ ఫాదర్ నేము, తెలుగు, ఇంగ్లీషు, ఇలా 5 సబ్జెక్టుల మార్కులు అండ్ టోటల్ వచ్చేలాగా రాస్తారు. సో ఇలా 60 మంది రాయాలంటే చాలా టైం తీసుకుంటుంది. కానీ దీన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి మెయిల్ మెజ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ మెయిల్ మెజ్ అనేది యూజ్ చేసి మనం 100 మంది కార్డులైనా వితిన్ 10 to 20 సెకండ్స్ మధ్యలో, లేదు 1 మినిట్ లోపే మొత్తం తయారు చేసేసుకోవచ్చు చాలా నీట్గా, వితౌట్ ఎనీ ఎర్రర్స్. అది ఎలాగనే చూద్దాం. దీనికోసం మనకు కావాల్సింది వర్డ్ డాక్యుమెంట్. వర్డ్ ఎలా ఓపెన్ చేస్తాం? స్టార్ట్లోకి వెళ్ళి వర్డ్ ఉంది కదా, వర్డ్ని క్లిక్ చేస్తాం. బ్లాంక్ డాక్యుమెంట్ ఇది క్లిక్ చేస్తే ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. దీనికి ఫస్ట్ సేవ్ చేసుకుందాం డెస్క్టాప్ మీద. ఏమని పేరు పెడుతున్నానంటే ప్రోగ్రెస్ కార్డ్ లేదా రిపోర్ట్ అని ఇచ్చాను. సో ప్రోగ్రెస్ రిపోర్ట్లో జనరల్గా ఏముంటుంది? ఫస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ బ్లాంక్ డాక్యుమెంట్ తయారు చేసుకుందాం. ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే శాంపుల్ది తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏమొస్తుంది? స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, తర్వాత మార్క్స్ అనేవి సెంటర్ చేద్దాం. ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇన్సర్ట్లోకి వెళ్ళి 1 2 3 4 5 6. సో ఇక్కడ ఏముంటుంది? మార్క్స్ తెలుగు, ఇంగ్లీష్, BOM, CA, FA టోటల్. నేను జస్ట్ జనరల్గా రాస్తున్నానంటే మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇది టెంప్లెట్, అవునా కదా? తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్ గారి సైన్ కూడా మనకి రావాలి. ఓకే, ఇప్పుడు నేను మీ మార్కులన్నీ ఉన్న ఒక షీట్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ అది తయారు చేసుకున్నాను, ఎందుకంటే మనకి లేట్ అవ్వకూడదని ఆల్రెడీ తయారు చేసి ఉంచాను. ఇక్కడ ఏముంది చూడండి షీట్లో. ఇది ఫస్ట్ది వచ్చేసి హెడ్డింగ్ ఎస్ నేమ్ అంటే స్టూడెంట్ నేమ్, ఎఫ్ నేమ్ స్టూడెంట్ ఫాదర్ నేమ్, అండ్ తెలుగు, ఇంగ్లీష్, BOM, CA, FA టోటల్ అక్కడ ఉన్నట్టే ఉన్నాయి. సో ఇవి పిల్లల పేర్లు అండ్ వాళ్ళ ఫాదర్ నేమ్స్, అండ్ ఇవి మార్కులు, అండ్ ఫైనల్ది రో టోటల్ మార్క్స్. సో ఇది ఆల్రెడీ మనకు ఉంది. ఇప్పుడు ఈ డేటాలో ఫస్ట్ రోలో ఉన్న డేటా ఫస్ట్ కార్డులోకి ఇన్సర్ట్ అవ్వాలి, సెకండ్ రోలో ఉన్న డేటా సెకండ్ కార్డులోకి రావాలి. అలాగే మొత్తం 14 కార్డులు తయారయ్యి 14 కార్డుల్లో ఈ 14 మందివి కరెక్ట్గా ఇన్సర్ట్ అయ్యి జరగాలి, ఇన్సర్ట్ అనేది ఉండాలి. సో అది అలాగా. సో ఫస్ట్ దీనికోసం నేను వర్డ్ డాక్యుమెంట్లోకి వచ్చి ఏం చేయాలంటే, ఈ బ్లాంక్ డాక్యుమెంట్ ఉంది కదా, దీంట్లో ఏ డేటా లేదు, అంటే టెంప్లెట్ డేటా ఉంది, మెయిన్ స్టూడెంట్ డేటా అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు ఆ ఎక్సెల్ షీట్ని ఈ వర్డ్ డాక్యుమెంట్కి నేను ఇలా అటాచ్ చేసుకోవాలి, లింక్ చేసుకోవాలి. దానికోసం నేను ఏం చేయాలంటే, మెనూ బార్ ఉంది కదా, మెనూ బార్లో మెయిలింగ్స్ అనే ట్యాబ్ మెనూ ఐటమ్, మెయిలింగ్స్ అనే మెనూ ఐటంలో వెళ్ళి అందులో స్టార్ట్ మెయిల్ ఇమేజ్ ఏముంది? స్టార్ట్ మెయిల్ ఇమేజ్
దీన్ని క్లిక్ చేసి లెటర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, నేను లెటర్స్ సెలెక్ట్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ ఏముంది, సెలెక్ట్ రెసిపియంట్స్ అంటే నువ్వు లిస్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు, ఇందులో ఫిల్ చేయాల్సిన లిస్టు నువ్వు పర్సనల్గా టైప్ చేసుకుంటావా లేకపోతే ఆల్రెడీ ఉందా? మరి మనకు ఉందా లేదా చెప్పండి. ఇదేంటి, ఆల్రెడీ మనం తయారు చేసుకున్నదే కదా. సో మనం ఆల్రెడీ తయారు చేసుకుని రెడీగా ఉంచుకున్నాం. సో ఇక్కడ ఏమడుగుతుంది, టైప్ ఏ న్యూ లిస్ట్. నాకు వద్దు, నేను ఆల్రెడీ టైప్ చేసి రెడీగా ఉంచుకున్నా. సో యూజ్ యాన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్, ఉన్నదే వాడుకో అంటుంది. సో నేను అదే ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ ఫైల్ని నేను ఇక్కడ వాడుకుంటాను. సో యూజ్ యాన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ ఫైల్ ఎక్కడ ఉంది, డెస్క్టాప్ మీద రిపోర్ట్ 1 అని సేవ్ చేశాను, ఎక్సెల్ షీట్. ఇప్పుడు మీకు చూపించాను చూసారా, పిల్లల పేర్లు, ఫాదర్ నేమ్స్ ఉన్నాయి, మార్క్స్, అది. ఇది క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ ఇలా చూపిస్తుంది, ఓకే చేయండి. అంటే ఫస్ట్ రో ఆఫ్ డేటా కంటెంట్స్ కాలమ్ హెడర్స్, అంటే కాలం యొక్క హెడర్స్ కలిగి ఉంటుంది అని పెట్టారన్నమాట. సో నేను ఇది తీసేస్తే కాలం హెడర్స్ లేనట్టు. సో నేను ఉంది కాబట్టి కాలం హెడర్స్ అంటే ఎస్ నేము, ఎఫ్ నేము, తెలుగు, ఇంగ్లీష్ అలా ఉన్నాయి కదా, వాటిని ఓకే చేశాను. ఇప్పుడు ఆ షీటు ఆ ఎక్సెల్ షీటు మన వర్డ్ ఫైల్కి అటాచ్ అయిపోయింది. ఎలా అయ్యిందని ఎలా తెలిసింది అంటారా? సో అది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ చూడండి, క్లిక్ చేయగానే ఆ ఎక్సెల్ షీట్లో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో కాలం నేమ్స్ అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయా లేదా, ఎస్ నేమ్, ఎఫ్ నేమ్, తెలుగు, ఇంగ్లీష్, బీఓఎం, సిఏ, ఎఫ్ఏ, టోటల్. ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూడండి, ఎక్సెల్ షీట్లో ఎస్ నేమ్, ఎఫ్ నేమ్, తెలుగు, ఇంగ్లీష్, బీఓఎం, సిఏ, ఎఫ్ఏ, టోటల్ వచ్చేసినాయా లేదా, అంటే అటాచ్ అయిందా లేదా, లింక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ ప్లేస్లో ఏది రావాలి, ఈ ప్లేస్లో ఏం రావాలి, స్టూడెంట్ నేమ్ ప్లేస్లో ఎస్ నేమ్ రావాలి. మరి ఎక్కడ ఏం రావాలి, ఫాదర్ నేమ్ ప్లేస్లో ఎఫ్ నేమ్ రావాలి. ఎక్కడేం రావాలి, తెలుగు రావాలి. ఎక్కడేం రావాలి, ఇంగ్లీష్ రావాలి. ఎక్కడేం రావాలి, బీఓఎం రావాలి. ఎక్కడేం రావాలి, సిఏ రావాలి. ఎక్కడేం రావాలి, ఎఫ్ఏ రావాలి. ఎక్కడేం రావాలి, టోటల్ రావాలి. ఇది కదా మనకి. సో మనం ఇప్పుడు ఏ ప్లేస్లోకి ఏమేమి రావాలి అంతా సెట్ చేసేసుకున్నాం. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సింపుల్గా ఇంకొప్పుడు ఒక్కసారి కరెక్ట్గా వస్తున్నాయా లేదా ఒకసారి ప్రివ్యూ చూద్దామా. అంటే ఒక్క కార్డు కోసం చూపిస్తుంది చూడండి. ఫస్ట్ది హరి రాజేష్ చూడండి, ఫస్ట్ లైన్లో హరి రాజేష్ కరెక్టే. 63, 65, 57, 63, 65, 57, 12, 45, 242, 12, 45, 242. సో ఇక్కడున్న ఫస్ట్ లైన్ అంటే ఒక పిల్లవాడి యొక్క డేటా అంతా ఈ ప్రోగ్రెస్ కార్డులోకి ఇంక్లూడ్ అయిపోయింది కదా. సో ఓకే, ప్రివ్యూ ఈజ్ కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం మొత్తం అన్ని కార్డులు తయారు చేసేయి ఇంకా అని చెప్పాలి. దానికోసం ఏం చేయాలి, ఫినిష్ అండ్ మెర్జ్ చివరన చూసారా, ఫినిష్ అండ్ మెర్జ్ దీన్ని క్లిక్ చేసి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ దాని మీద క్లిక్ చేసి ఆల్ అన్నీ కావాలి కదా, నాకు కొన్నే కావాలంటే మీరు అది కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏ కార్డు నుంచి ఏ కార్డు వరకు కావాలి. ఇప్పుడు మనకు 14 ఉన్నాయి, ఇక్కడ 14 వద్దు, ఓన్లీ ఫస్ట్ 9 కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ 1 to 9 అనేస్తారు. కానీ నాకు అన్నీ కావాలి. సో ఆల్ పెట్టేసి ఓకే చేస్తున్నాను. సో జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. చూడండి ఇప్పుడు ఎంతసేపు పట్టింది, జస్ట్ 1 సెకండ్ టైంలో చూడండి ఎన్ని కార్డులు తయారు చేసిందో. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. చూడండి లాస్ట్ది సాహో కోహ్లీ అండ్ మార్క్స్ 246 ఫైనల్ మార్క్స్. చూడండి 246 వచ్చేసిందా లేదా. ఇది ఒక సెపరేట్ వర్డ్ పాత్ టెంప్లెట్ అలాగే ఉంది, టెంప్లెట్ అలాగే ఉంది, అందులో ఒకటే ఉంది. కానీ ఇది ఒక కొత్త వర్డ్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసి దాంట్లో మొత్తం ఈ 14 రిపోర్ట్లు
పెట్టేసింది. ఇప్పుడు నేను దీన్ని ఈ ఫైల్ని సేవ్ చేసుకుంటాను. ఎక్కడ డెస్క్టాప్ మీదే సేవ్ చేసుకుంటాను. చూద్దాం. డెస్క్టాప్ మీద 14 ప్రోగ్రెస్ కార్డ్స్ అని పెట్టాను ఫర్ సపోజ్. చూద్దాం. సేవ్. సో క్లోజ్ చేసేయండి. ఇది టెంప్లేట్. ఇది క్లోజ్ చేసేయచ్చు. సేవ్ అని క్లోజ్ చేసేయండి. ఇంకా ఎక్సెల్ కూడా పని లేదు నాకు. క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి 14 ఇదిగోండి ఇక్కడ 14 ప్రోగ్రెస్ కార్డ్స్. దీన్ని క్లిక్ చేయండి. మొత్తం 14 కార్డ్స్ జస్ట్ ప్రింట్ తీసి ఇచ్చేయడమే. ఇంకా ప్రింట్ తీసి ప్రిన్సిపల్ గారు సైన్ చేసి ఇచ్చేయడమే. చూడండి, వితిన్ ఎంత తక్కువ టైంలో మనం మెయిల్ మెర్జ్ యూస్ చేసి మనం తయారు చేసుకోగలిగాం. కార్డ్స్ 14 కార్డ్స్ వితిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జనరేట్ అయిపోయినాయి. ఇలాగే 100 కార్డ్స్ అయినా 1000 కార్డ్స్ అయినా ఎన్ని కార్డ్స్ అయినా వితిన్ అంటే ఎక్కువ అయ్యే కొద్దీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. బట్ చాలా నెగ్లిజిబుల్ టైం అనే చెప్పాలి. ఎందుకంటే రాస్తా కూర్చుంటే చాలా టైం పడుతుంది. అదే ఇట్లా తయారు చేసుకుంటే చాలా ఫాస్ట్గా మనకి వర్క్ అవుతుంది. ఇదే మెయిల్ మెర్జ్ కాన్సెప్ట్ అనమాట. థ్యాంక్ యూ.